రవికిషోర్ గారు మీరే కదా ఇమేజెస్ షేర్ చేసింది? నేను ఆ ఇమేజెస్ ఏఐతో జనరేట్ చేశారా? ఫస్ట్ టైం ఒకటి మాత్రం మామూలుగా నేను ప్రింట్ జనరేట్ చేశాను. లేదా వీటిని చాట్ జీపీటీలో ఇచ్చి దాన్ని మాడిఫై చేయమని ఇలా చిన్న ప్రాంప్ట్ ఇచ్చి క్యాన్వాలో కూడా చేశాను. క్యాన్వాలో కూడా చేశారు. ఇప్పుడు మీరు నాకు షేర్ చేసినవి రెండేమో ఏఐతో జనరేట్ చేశా, రెండేమో క్యాన్వాలో చేశా. ఓకే. మ్యామ్ చెప్పండి మ్యామ్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, జస్ట్ ప్లస్ దగ్గరకి క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టా మార్నింగ్ మ్యామ్. డైరెక్ట్గా అక్కడ చేయండి. ఇంకా దాంట్లో పేమెంట్ ఏం లేదు కదా. మామూలుగా ఇమేజ్ డౌన్లోడ్ చేసేటప్పుడు అడుగుతుందా? ఎస్ మ్యామ్. మీరు ఇమేజెస్ ఫ్రీ ఇమేజెస్ తీసుకుంటే అడగదు. ఇప్పుడు తీసుకున్నారు కదా. ఎస్ మ్యామ్. ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. షేర్ ఆప్షన్, షేర్ డౌన్లోడ్. ఓకే మ్యామ్. అంటే ఇలా డౌన్లోడ్ చేసుకొని మనము చేయాలా మ్యామ్? ఆల్రెడీ చేసిన తర్వాత డౌన్లోడ్ చేయాలి. నేను అదే మీరు డౌన్లోడ్ క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడు అది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీరేంటంటే పేమెంట్ ఉన్న ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అది పేమెంట్ అడుగుతుంది. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు దీన్ని మొత్తం మీరు ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసినాక చేయండి. మళ్ళీ ఏఐ ఇమేజెస్ అనేవి మనకు అన్ని చోట్ల ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా రావు. ఓకే మ్యామ్. మాక్సిమం ఏఐని అవాయిడ్ చేయండి. అవసరం అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఓకే మ్యామ్. జస్ట్ జస్ట్ మీ స్కిల్గా పెట్టుకోండి. కానీ మనము ఏదైనా వెళ్ళాలంటే మనకు నచ్చినట్టు కంప్లీట్గా రావాలి అంటే మనకి క్యాన్వానే బెటర్. ఇంకా ఏఐ అనేది ఇమేజెస్కి చాట్ జీపీటీ అంత ప్రాపర్గా లేదనమాట. ఇంకా ఏఐ టూల్స్ కూడా కొన్నిసార్లు మనం ఒకటి రిక్వెస్ట్ చేస్తే దానికి ఇంకొకలాగా అర్థమై ఇంకొక రకంగా డిజైన్స్ అన్ని రావట్లేదు. జనరల్ ఇమేజెస్ అయితే మంచిగా వస్తాయి. జనరల్ ఇమేజెస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు మనకి కావాల్సిన ఈ కంటెంట్ రిలేటెడ్ కావాలంటే ప్రాంప్టింగ్ అనేది ప్రాపర్గా రాసుకోవాలి. అయినా కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తాయి. దానికోసం బెటర్ టు యూజ్ ఈ కెమెరా ప్రజెంట్ అయితే. ఓకే మ్యామ్. ఇప్పుడు మీరు డైరెక్టరీస్, బుక్ మార్కింగ్స్ ఎన్ని చేశారు? ఎన్ని కంప్లీట్ అయినాయి? ఏ వెబ్సైట్కి కంప్లీట్ అయినాయి? శ్రీషా డిజిటల్స్వి కంప్లీట్ అయ్యాయి మ్యామ్. పుణ్యపత్ కూడా ఒకటి కంప్లీట్ చేశాను. ఇంకా కొన్నిట్లో సబ్మిట్ చేయాలి. సోషల్ బుక్ మార్కింగ్. ఎన్ని చేశారండి? ఒక నిమిషం మ్యామ్. ఒకటా రెండా? పర్లేదు, అప్రాక్సిమేట్గా చెప్పండి ఎన్ని చేశారు. శ్రీషాద్ అయితే 5 చేశాను మ్యామ్. శ్రీషా డిజిటల్ అయితే. పుణ్యపత్రి ఒక దానిలో చేశాను మ్యామ్. అవి ఇంకా ఈరోజు కొన్ని ఎక్కువగానే చేస్తాను మ్యామ్. ఇది అది కంప్లీట్ చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీకు నిన్న సోషల్ మీడియా క్యాలెండర్ ప్రిపేర్ చేయమన్నాను కదా, చేశారు అది కంటెంట్ క్యాలెండర్? అదే మ్యామ్. అది నాకు ఇక్కడ క్యాన్వాలోకి వచ్చేసరికి అది ఇందాక చేద్దామని చూసాను. 1 అవర్ నుంచి ట్రై చేస్తుంటే అది నాకు అమౌంట్ అడిగింది. అందుకే చేయలేకపోయాను మ్యామ్. కంప్లీట్ చేశాను. అది ఇమేజెస్ అండి. సోషల్ అదే మీడియా మ్యామ్. కంటెంట్ క్యాలెండర్ వచ్చి చాట్ జీపీటీలో అమౌంట్ చేయలేదు మ్యామ్. చేయలేదు. చేస్తాను మ్యామ్ ఇవాళ. ఓకే. ఓకే, నెక్స్ట్ సరిత. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎక్కడి వరకు వచ్చిందండి మీ వర్క్? అవుతుంది మ్యామ్. పంపిస్తాను ఒక 1 అవర్లో క్లాస్ అయ్యాక. ఏమేమి చేశారండి? ఇది శిరీష డిజిటల్ది చేస్తున్నాను మ్యామ్. అదే డైరెక్టరీస్ చేశారా? అది డైరెక్టరీస్ అది చేయలేదు మ్యామ్. అబౌటస్ వర్క్ చేశాను, ఇంకా చేయలేదు. చేస్తాను అవి. పేజెస్ అడగట్లేదండి, వర్క్ గురించి అడుగుతున్నాను. ఏ పేజెస్ చేశారు అనేది కాదు.
డైరెక్టరీస్ చేశారా 'శ్రీష డిజిటల్‌కి', అబౌట్‌కి గాని, మెయిన్ పేజ్‌కి ఆ! గాని? అబౌట్‌కి చేశాను. మెయిన్ పేజ్‌కి చేశాను మ్యామ్. ఎన్ని చేశారండి? ఒక 5, 6 చేశాననుకుంటా మ్యామ్. అంటే 5, 6. హోమ్ పేజ్‌కి 5, అబౌట్ అస్‌కి 5 ఆ! చేశారు ఆ! యెస్ మ్యామ్. డైరెక్టరీస్. యెస్ మ్యామ్. సోషల్ బుక్ మార్కింగ్స్ అండి? అవి చేయలేను మ్యామ్. కొంచెం క్లారిటీ లేదు. ఇవాళ చేస్తాను. ఈవినింగ్ వరకు సబ్మిట్ చేస్తాను. ఓకే. అవి ఏం లేదు. క్లారిటీ లేకపోవడానికి ఏం లేదు. జస్ట్ లాగిన్ చేసుకోవడం అంతే. వెరిఫికేషన్ మెయిల్ వస్తే జీమెయిల్‌లోకెళ్ళి వెరిఫై చేస్తే లాగిన్ అయిపోతది. లాగిన్ అయిన తర్వాత ఈజీగానే చేసుకోవచ్చు. జస్ట్ లాగిన్ చేసుకోవటమే ప్లాట్‌ఫార్మ్స్ అంతే. ఒక్కో ఓకే. ప్లాట్‌ఫార్మ్ ఒక్కొక్కలా ఉంటది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఇన్‌కేస్ హ్మ్. అవ్వని సైట్ ఏదన్నా ఉంటే అది ఇంపార్టెంట్ అయితే క్లాస్‌లో చూద్దాం. ఓకే. మిగతా సైట్స్ అన్నీ ఈజీగానే అవుతాయి. ఒకవేళ మీరు లాగిన్ చేయడానికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే అవ్వట్లేదు అంటే డైరెక్ట్‌గా జీమెయిల్‌తో లాగిన్ చేయొచ్చు. ఇంకా ఈజీగా హ్మ్. అయిపోతది. ఓకే మ్యామ్. అట్లైనా చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ డిజైనింగ్ అయిందా? ఇమేజ్ డిజైనింగ్ అవ్వలేదు మ్యామ్. అది కొంచెం పెండింగ్ ఉంది. ఓకే. సోషల్ మీడియా క్యాలెండర్ పెండింగ్ ఉంది. హ్మ్. యాహ్! యెస్. ఆహ్, ఆహ్, ఈ రవికిషోర్ గారు చేశారు ఇమేజెస్. క్యాలెండర్ చేశారా అండి? చేశాను మేడం. ఓకే. మీ షీట్‌లో అప్డేట్ చేశారా? చేశాను. ఓకే. ఇప్పుడుందా? ఉంది మేడం. సరే ఒకసారి నేను క్లాస్ అయిపోయినాక చెక్ చేస్తాను. మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే. దానిని బట్టి ఎవ్రీడే మీరు ఇమేజెస్ చేయడము, ఇంకా సోషల్ మీడియా మీది కంప్లీట్ అయిపోయి క్యాలెండర్ గనక మీది కంప్లీట్ అయిపోయి మీది ఓకే అయిపోతే మీకు పేజెస్ యాక్సెస్ ఇస్తాను. అప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? ఆ పేజెస్ ఆ పేజెస్ షీట్‌లో అప్లోడ్ చేశాను. సారీ. షీట్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అదే షీట్‌లో నేను క్లాస్ అయిపోయినాక చెక్ చేస్తాను. ఓకే. క్లాస్ అయిపోయినాక చెక్ చేసి కంటెంట్ అంతా ఓకే ఉంటే మీకు పేజెస్ యాక్సెస్ ఇచ్చి రేపు క్లాస్‌లో ఎలా చేయాలో సోషల్ మీడియాది నేను చెప్తాను. ఈరోజు రిమైనింగ్ పెండింగ్ టాపిక్స్ కంప్లీట్ చేసుకుందాం. అండ్ రామకృష్ణ గారు మీరు? హలో! హలో! రామకృష్ణ గారు చేశారా? హలో! సరే ఓకే. నాకి వినిపించట్లేదు మరేమో పలకట్లేదు. సరే నెక్స్ట్ మనం నిన్న ఏం చేసామంటే సోషల్ మీడియా క్యాలెండరు ఒక కీని క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ సోషల్ మీడియా క్యాలెండర్‌ని యూజ్ చేసుకొని డైలీ పోస్ట్‌లు క్రియేట్ చేస్తాము. పోస్ట్‌లు, రీల్స్ దాంట్లో ఏ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ క్రియేట్ చేస్తాము. దాన్ని షెడ్యూల్ చేసుకుంటాం. షెడ్యూల్ చేసుకునేటప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏముంటదంటే టైమింగ్ అన్నమాట. మనకి ఏ టైంలో చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏ టైంలో చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పీపుల్స్ ఎంగేజ్ అయ్యే టైంలో మనం పోస్ట్ చేయాలన్నమాట. అప్పుడు పోస్ట్ చేయగానే డైరెక్ట్‌గా వాళ్ళకి ఎళ్తుంది. ఇమ్మీడియేట్‌గా చూస్తారు. ఒకవేళ మనం ఇప్పుడు వాళ్ళు చూడని టైంలో మనం పోస్ట్ చేసామనుకో, మన తర్వాత నెక్స్ట్ పోస్ట్ చేసేవాళ్ళే వాళ్ళకి టాప్‌లో కనిపిస్తే మనది లేట్‌గా కనిపిస్తది. కాబట్టి మనకి ఈ పోస్టింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ టైంలో పోస్ట్ చేయాలి, అంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌లో పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టైం ప్రకారం పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసరికి ప్రతి బిజినెస్ వర్క్‌కి టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అలాగే ప్లాట్‌ఫార్మ్స్‌ని బట్టి మారుతా ఉంటాయి. కొన్ని బిజినెస్‌లు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోనే మనకి హై వాల్యూ ఉంటది. రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్ జస్ట్ సపోర్టింగ్‌గా ఉంటాయన్నమాట. మనకి ఇన్‌స్టాగ్రామ్ బెనిఫిట్ అనుకోండి. కంప్లీట్‌గా మన కంటెంట్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్ బేస్ మీద క్రియేట్ చేసుకొని రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో షేర్ చేసుకుంటాం. ఒకవేళ మన బిజినెస్ వచ్చేసి లింక్డ్ఇన్ బేస్డ్ అనుకోండి. లింక్డ్ఇన్‌కి బేస్‌గా కంటెంట్ క్రియేట్ చేసుకొని రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆహ్, ప్రమోట్ చేసుకుంటాం. ఇట్లా మన బిజినెస్‌కి ఏది సూటబులో ఆ ప్లాట్‌ఫార్మ్‌ని
హై ప్రయారిటీ ఇస్తాం. అలాగే ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకి మంచి రీచ్ వస్తుందో చూసుకొని ఆ టైంలో పోస్ట్ చేస్తాం. ఇవి 2 ఇంపార్టెంట్. ఇవి మీకు ఇంటర్వ్యూలో కూడా క్వెషన్స్ అడుగుతారు. ఎట్లా పోస్ట్ చేస్తారు సోషల్ మీడియా పోస్టింగ్స్ అంటే బెస్ట్ టైం చూసుకొని పోస్ట్ చేస్తాం. అలాగే కంటెంట్ వచ్చేసి బిజినెస్ బేస్ అండ్ ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోండి ఎక్కువగా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటారు. నెక్స్ట్ ఫేస్‌బుక్‌లో ఇలా ఉంటారు. మనకి కొన్ని తెలుసు. అంటే కొన్ని ప్లాట్‌ఫామ్స్ మనము చూస్తూ ఉంటాం కాబట్టి మనము గెస్ చేయగలుగుతాం. బట్ కొన్ని బిజినెసెస్‌కి మనం గెస్ చేయలేము. ఏ బిజినెస్‌కి ఎక్కడ ఏ ప్లాట్‌ఫామ్ యూజ్ అవుతుంది? వాళ్ళ టైమింగ్స్ ఏంటి? ఆ బిజినెస్ ఓనర్స్ ఏ టైంలో ఎక్కువగా చూస్తున్నారు అంటే ఈ అనలిటిక్స్ డేటా ఏది మన దగ్గర ఉండదు. ఇది మొత్తము ఫేస్‌బుక్ వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట. వాళ్ళు ట్రాక్ చేసి, ఆ ట్రాక్ చేసిన బేస్ మీద మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తారు. దీన్నేం చేస్తారంటే మధ్యలో సమ్ థర్డ్ పార్టీ సైట్స్ దీన్ని డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి అంటే లైక్ రీసెర్చ్ చేసి ఆ డేటా, టైమింగ్స్, ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం దాన్ని తెలుసుకోవాలి అంటే గూగుల్‌లోకెళ్ళి ఇక్కడ మనము సెర్చ్ చేసుకోవాలి. బెస్ట్ పోస్టింగ్ టైమ్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది. అప్పుడు మనం మళ్ళీ ఇండియా బేస్ మీద, యూఎస్ బేసా ఇవి కూడా చూసుకోవాలి. ఇన్ ఇండియా. మామూలుగా జనరల్‌గా ఇస్తే జనరల్ టైమింగ్స్ ఇస్తది. ఇట్లా మనం స్పెసిఫిక్‌గా ఇస్తే స్పెసిఫిక్ టైమింగ్స్ ఇస్తదనమాట. ఇప్పుడు ఏ టైమ్ ఇక్కడ ఉందండి ఈవినింగ్ బిట్వీన్ 6 పీఎం టు 9 పీఎం అని. హ్మ్. ఇక్కడొస్తే మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడొచ్చి మళ్ళీ మార్నింగ్ 7-10, మిడ్ డే 11-1 ఇలా టైమింగ్స్ అనేది ఇచ్చారు. పీక్ ఈవినింగ్ బెస్ట్ టైము రీల్స్‌కి, పోస్ట్‌లకి, లంచ్, మార్నింగ్ ఇట్లా ఇచ్చారనమాట. సండేస్, వీకెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ నుంచి మనము తీసుకోవాలంటే మనకి కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క సైట్ ఒక్కొక్క రకంగా ఇస్తది. వాళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం టైమింగ్స్ కొంచెం చేంజెస్ ఉంటాయి. ఇదొచ్చేసి మనకి ఏఐ రిజల్ట్ అనమాట. ఏఐ రిజల్ట్ ఇది. అంటే లైక్ ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని ఏఐ వాళ్ళు మనకి అవుట్‌పుట్ అనేది ఇచ్చారు. ఇక్కడొచ్చేసి ఇదొక సోషల్ షెడ్యూలింగ్ ప్లాట్‌ఫార్మ్ బఫర్. ఇద్ ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకుంటాం. అంటే టైమింగ్స్ ఏ టైంలో ఎళ్ళాలి అనేది షెడ్యూల్ చేసుకుంటాం. బట్ మనం డైరెక్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో షెడ్యూల్ చేయలేమా అంటే అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌కి చేయలేము. లైక్ మనకి ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి చేసుకోవచ్చు. బట్ లింక్డ్ఇన్‌కి అండ్ ట్విట్టర్‌కి చేయలేము. మళ్ళీ యూట్యూబ్‌కి చేసుకోవచ్చు. కానీ ఇట్లా అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌ని కలిపి ఒకే ప్లేస్‌లో మనం షెడ్యూల్ చేసేసుకుంటే ఈజీగా ఉంటది కాబట్టి, ఇట్లాంటి థర్డ్ పార్టీ టూల్స్ మీద మనం డిపెండ్ అయ్యి ఉంటాం. ఇక్కడ బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్. ఈళ్ళు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ షెడ్యూల్ చేసుకునే థర్డ్ పార్టీ సైట్ కాబట్టి హలో హలో చెప్పండి. మేడం అదే ఆఫీస్ జెస్టివో మీ ఈమెయిల్కి మేడం సెండ్ చేయాలి. మెయిల్ కాదండి. నేను మీకు షీట్ ఇచ్చారు కదా! అనిల్ కదా మీ పేరు? అవునవును. మీకు షీట్ ఉంది. ఆ షీట్‌లో అప్డేట్ చేయండి. డైరెక్ట్ ఎక్సెల్ షీట్ వద్దు.
నేను లేకపోతే మళ్ళీ నేను మీ ఈమెయిల్ ఐడీకి నేను పంపిస్తాను. మీ వాట్సాప్ నెంబర్‌కి షేర్ చేస్తాను. ఆ లింక్‌లో అప్డేట్ చేయండి ఏదైనా కంటెంట్ ఉంటే. ఎస్సీఓ పేజ్ పంపించారు అది కదా ఇంకో లింకా? అదే అండి. ఎస్‌ఈఓ అది మీరేం నాకు ఇప్పుడు షేర్ చేయక్కర్లేదు. దాంట్లో యాడ్ చేస్తే నాకు కనిపిస్తది ఇక్కడ. ఓకే ఓకే. నేనిక్కడ చూసుకుంటాను. మీరేం మరి సెపరేట్‌గా మళ్ళీ ఎక్సెల్ షీట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చేసిన వర్క్ అంతా నేనిచ్చిన ఆ లింక్‌లో అప్డేట్ చేస్తే సరిపోతది. ఓకే. ఆల్రెడీ సబ్మిట్ చేశాను అందులో. సరే చూస్తానండి. క్లాస్ అయిపోయినాక చెక్ చేస్తాను. ఎందుకంటే ఈ క్లాస్ బుక్ మార్క్ మధ్యలో చూస్తుంటే ఏమవుతుందంటే ఎక్సెల్ షీట్ గాని ఇవన్నీ మనం ఇక్కడ చూపిస్తుంటే గూగుల్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మన వీడియోని పబ్లిష్ చేయట్లేదు. అందుకని ఇక్కడ ఓపెన్ చేయట్లేదు. నేను క్లాస్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత అదే మేడం ఎందుకంటే వాళ్ళు చూపించట్లేదు అదే మైక్రోసాఫ్టేనా? ఏంటండి? అంటే గూగుల్ వాళ్ళు ఎందుకో చూపించట్లేదు ఎక్సెల్ మీరు చూపిస్తే? యూట్యూబ్ వాళ్ళు సమ్ గైడ్‌లైన్స్ చేంజ్ అయినట్టున్నాయి. అందుకని వాడు రిస్ట్రిక్ట్ చేసి మొన్న యూట్యూబ్ 2 సార్లు వీడియో ఎడిట్ చేసినా కూడా వాడు డిలీట్ చేసేస్తున్నాడు. పబ్లిష్ చేయట్లేదు. ఎక్సెల్ షీట్లు గాని మన పర్సనల్ డేటా షేర్ అవుతదనే ఒక ఉద్దేశంతోటే అదే అల్గారిథం కదా! అందులో ఏముంది అనేది వాళ్ళు ఉండదు. వాళ్ళు ఇచ్చిన కోడ్ ప్రకారం అది రిస్ట్రిక్ట్ చేసేస్తది అంతే. ఓకే మేడం. అందుకని నేను ఇప్పుడు మెయిల్ ఏమి ఓపెన్ చేయట్లేదు. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ ఆపేసినాక చెక్ చేస్తా. అండ్ జూమ్‌లో చెప్తే ఇంకా బాగుంటది. జూమ్‌లో చెప్తే ఎటువంటివి ఏమి ఉండదు కదా మేడం? జూము అవి కాదండి. మన వీడియో రికార్డింగ్ అయ్యేటప్పుడు ఎక్సెల్ షీట్ గనక వీడియోలో ఉంటే మన జీమెయిల్ ఓపెన్ చేసి డేటా ఓపెన్ చేస్తే అది యూట్యూబ్ అల్గారిథం రిస్ట్రిక్ట్ చేస్తది. అది జూమ్‌లో చెప్పినా, ఓకే ఇక్కడ మేడం. చెప్పినా. ఓకే మేడం. జూమ్ అనేది ఇంకా థర్డ్ పార్టీ. ఇప్పుడు మనం యూజ్ చేసేది గూగుల్ వాళ్ళదే. గూగుల్ మీట్ లింక్ ఇంకా. ఇది బెటర్ ఇంకా మనకి దానికన్నా గూడా. ఇప్పుడు మనం నిన్న మీరు క్లాస్‌కి అటెండ్ అయ్యారా? సోషల్ మీడియా క్యాలెండర్స్ క్రియేట్ చేయడం అవి? లేదు మేడం. లేదు మేడం. అది ఆల్రెడీ క్లాస్ ఉన్నట్టుంది కదా మేడం వీడియో రికార్డింగ్. వీడియో రికార్డింగ్ ఉంది. ఒకసారి చూడండి. ఓకే మేడం. ఓకే. ఇప్పుడు దాని ఎక్స్‌టెన్షన్ ఇది నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ సోషల్ మీడియా క్యాలెండర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. దానికొచ్చేసి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్‌ని బట్టి మనం పోస్ట్ చేయాలి బెస్ట్ టైమింగ్. ఇక్కడొచ్చేసి మనం పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్‌కి మనం తీసుకోవాలి. లేదు ఇన్‌స్టాగ్రామ్ కాకుండా ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అని టైప్ చేసినా కూడా వస్తది. బట్ అన్నీ కన్‌ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఇది సింగిల్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఎన్ని పోస్టులొస్తున్నాయి, టైమింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తారు. ఏ టైంలో ఎంగేజ్‌మెంట్ ఎక్కువుంటది. ఈళ్ళొచ్చేసి ఈ రిప్రజెంటేషన్‌లో ఇచ్చారు. అలాగే ఏ రోజు ఏ టైమింగ్స్ ఉంటది. ఇక్కడ టేబుల్ ఫార్మాట్‌లో ఇచ్చారు. సండే రోజు ఏ టైం బావుంటుంది. మండే రోజు టైమింగ్స్. అట్లా మొత్తం వీక్ డే టైమింగ్స్ ఇచ్చారనమాట. ఇట్లా టైమ్ టేబుల్ పెట్టుకొని మనం ఫాలో అవుతాం. యాక్చువల్‌గా నార్మల్‌గా. ఇప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని లైక్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనం ఈ ఒకటి ఇచ్చాం కదా! బెస్ట్ పోస్టింగ్ టైమ్ ఫర్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. In India for this డిజిటల్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇస్తే ఇక్కడ మనకి టైమింగ్స్ అనేవి ఇస్తాడు. ఇక్కడొచ్చేసి టైమింగ్స్ బెస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ టైమ్ ఇచ్చాడు. మార్నింగ్, లంచ్ బ్రేక్, ఈవినింగ్ బ్రేక్. బెస్ట్ డే వెడ్నెస్‌డే, థర్స్‌డే, సండే.
రీల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ద బెస్ట్ అట్ నైట్ అని ఇచ్చాడు. ఈ రీల్స్ కనుక షెడ్యూల్ చేయాలంటే ఈవినింగ్ టైంలో షెడ్యూల్ చేయాలి. పోస్టులు అంటే డే టైంలో చేయాలి. తర్వాత నెక్స్ట్ మనది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇలా ఆర్డర్ ఇచ్చాడు. మీరు అదే ఈ కామర్స్ సైట్కి చేయాలనుకోండి, ఆ ఈ కామర్స్ సైట్ అని ఇస్తే దాని బేస్ మీద చేస్తారనమాట. అంటే లైక్ ఇక్కడ వచ్చేసి ప్రతి కేటగిరీకి కూడా స్ట్రాటజీస్ మారిపోతాయి. వీక్లీ పోస్టింగ్ ప్లాన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీలు, ఫేస్బుక్ పోస్టు, యూట్యూబ్ షార్ట్, లింక్డ్ పోస్టు, వాట్సాప్ స్టేటస్ ఏ టైంలో పెట్టాలి అనేది మనకి ఇక్కడ అన్నీ ఇచ్చేసాడు. ఇందులో అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా మనకి యాక్యురేట్గా వచ్చేస్తుంది. మీరు ఇలా తీసుకొని ఈ డేటాని ఒక షీట్లో పెట్టుకొని దాని ప్రకారం ఎవ్రీడే మీరు షెడ్యూల్ చేయాలన్నమాట. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అని ఇక్కడ ఇచ్చాం కదా ఇండియాది ఫర్ ఈ కామర్స్. ఇంకా మళ్ళీ సపరేట్గా మీరు బ్రాండ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో వెడ్నెస్డే టైమింగ్స్ ఇచ్చాడు. ఈ టైమింగ్స్ ఇచ్చాడు. బెస్ట్ రీల్ ఫర్ ఈవినింగ్, షార్ట్స్ అరౌండ్ లంచ్. ఇలా ఫేస్బుక్ ఈ మనకి ట్రైనింగ్స్కి అయినా ప్లస్ స్టూడెంట్స్ అయినా ఇన్స్టాగ్రామ్స్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మనం సేల్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ప్లాట్ఫామ్స్ కాబట్టి ఇవే ఇచ్చాడు. అదే కనుక ఇంకా సాఫ్ట్వేర్ సర్వీసెస్కి వెళ్ళారు అనుకుంటే అది మళ్ళీ మారిపోతాయి అనమాట. ఇక్కడ టైమింగ్స్ కూడా మార్చేశారు, ఏ రోజు ఎట్లా ఇస్తున్నారు అనేసి. ఈ టైమింగ్స్ ప్రకారం మీరు షెడ్యూల్ చేసుకోవాలి. ఈ 2 టైమింగ్స్ సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆ కంటెంట్ క్యాలెండర్ కిందనే ఈ టైమింగ్స్ పోస్ట్ చేసుకోండి. మీకు కొంచెం అలవాటు అవుతుంది. ఒకవేళ మర్చిపోకుండా ఎప్పుడైనా మర్చిపోయినా కూడా టైమింగ్స్ చూసుకుని ఆ టైంలో షెడ్యూల్ చేస్తే మంచి రీచ్ అనేది వస్తుంది అనమాట. ఇవి 2 ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే మీ బిజినెస్ చేస్తున్నా లేకపోతే మీ బిజినెస్కి మీరు వేరే ఎవరినైనా తీసుకొని వర్క్ చేపిస్తున్నా కూడా ఈ టైమింగ్స్ అనేవి ఫాలో అయితే బెస్ట్. నెక్స్ట్ మనము కంటెంట్ అన్నమాట. బెస్ట్ కంటెంట్ ఎలా కావాలో ఒకవేళ మీకు తెలియకపోతే లైక్ నిన్న తీసుకున్న ఆ క్యాలెండర్ ప్రకారం టాపిక్ తీసుకొని బెస్ట్ కంటెంట్ ఫర్ దిస్ అని ఇచ్చేస్తే మంచి కంటెంట్ ఇస్తుంది. ఆ కంటెంట్ ప్రకారం మీరు ఇమేజెస్ క్రియేట్ చేసి షెడ్యూల్ చేయాలి. ఈ షెడ్యూల్ చేయడానికి మనకి అన్ని ప్లాట్ఫామ్స్కి కుదరదు కాబట్టి మనం ఈ థర్డ్ పార్టీ టూల్స్ని తీసుకుంటున్నాము. ఈ థర్డ్ పార్టీ టూల్స్లో మనం షెడ్యూల్ చేస్తాం. అది నెక్స్ట్ చూపిస్తాం. ఫస్ట్ అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాం. ఫస్ట్ ఇంతవరకు మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక క్యాలెండర్ ఏంటంటే పోస్ట్ క్యాలెండర్ అనమాట. ఈ పోస్ట్ క్యాలెండర్ ఏంటంటే మనం అన్నీ తీసుకున్న తర్వాత ఇమేజ్ పోస్ట్ అయిందా లేదా అనేది ఒక కాలం క్రియేట్ చేసి పెట్టుకుంటాం. జస్ట్ అంతే. ఇమేజ్ క్రియేటెడా ఇంకా క్రియేట్ చేయలేదా, ఈరోజు మొత్తం పోస్ట్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ తీసుకొని ఆ కంటెంట్ క్రియేట్ చేసామా లేదా, పబ్లిష్ అయిందా లేదా డేట్ వేసుకుంటాం. పబ్లిష్డ్ డేట్, క్రియేటెడ్ డేట్, పబ్లిష్డ్ డేట్, ఇది డన్నా, స్టేటస్ పెండింగా, బట్ నీడ్ టు క్రియేటా, ఇట్లా ఒక్కొక్క స్టెప్కి పెట్టుకుంటూ వెళ్తాం. బట్ ఇదేంటంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అంటే అది మెయింటైన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. కంటెంట్ క్యాలెండర్ మాత్రం అందరికీ మెయింటైన్ చేయాలి. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి సపరేట్ టూల్స్ ఉంటాయి అనమాట. పెయిడ్ టూల్స్ తీసుకుంటారు. ట్రెల్లో కానీ క్లిక్ ఇన్ కానీ ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అవి పెయిడ్ టూల్స్ కంపెనీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మెయింటైన్ చేసే పని అయితే మనం ఈ డేటా అంతా అందులో యాడ్ చేస్తాం. బట్ అది ఎలా చేయాలి అనేది కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏదన్నా టూల్ వాడితే, కొంచెం పెద్ద కంపెనీస్ అయితే వాడతారు.
చిన్న కంపెనీస్ అయితే మనం సేమ్ మన ఎక్సెల్ ఫార్మాట్‌లోనే మనం చేసేస్తాం. ఇంకా దానికి వేరే ఏముండదు. ఒకవేళ ఆళ్ళకి ఏదైనా ప్లాట్‌ఫార్మ్ వాడుతుంటే, ఆ ప్లాట్‌ఫార్మ్ ఎలా ఆపరేట్ చేయాలి? ఎలా మనము అప్డేట్ చేయాలి కంటెంట్ ఇదంతా కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఇది మనం చేయాల్సింది. జస్ట్ పోస్ట్ క్యాలెండర్‌కి మాత్రం చేశారా లేదా ఇవన్నీ. తర్వాత ఈ సోషల్ మీడియా ట్రాకింగ్ అనేది నేనిస్తాను. అందులో మీరు ఇవన్నీ కూడా కలిపి మెయింటైన్ చేయొచ్చు. క్యాలెండర్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, క్యాలెండర్ కాకుండా లైక్ మీరు చేశారా లేదా? స్టేటస్ ఏంటి? చేసిన తర్వాత దాంట్లోనే ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఎన్ని లైక్స్ వచ్చినాయి? ఎన్ని షేర్స్ వచ్చినాయి? మొత్తం డేటా అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అది కూడా నేను క్రియేట్ చేసి మీ ఎక్సెల్ మేడం అప్డేట్ చేస్తాను. చెప్పండి. అదే ఇప్పుడు మెయిల్కి వస్తుంది కదా మేడం, ఏ మెయిల్ అయితే ఆ మెయిల్కి మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏమి వస్తాయి కదా. మెయిల్‌కా? అవునవును, అదే ఇప్పుడు గూగుల్ మీద బిజినెస్ చేసేటప్పుడు ఎంతమంది చూసారా వ్యూస్ అనేసి మీరు నా గూగుల్ మెయిల్లోకి వచ్చేటప్పుడు. అది మెయిల్‌కొస్తాయండి. అదే మన గూగుల్ మై బిజినెస్ అది లోకల్ బిజినెస్ కదా! అవునవును, ఇది అలా రాదు మేడం. ఆ! అది కాదండి. ఇది సోషల్ మీడియా. దీనికి మనకి ఫేస్‌బుక్‌లో వస్తాయి. నేనింకా అక్కడికెళ్ళలేదు. జస్ట్ అయి ఎలా వస్తాయో కూడా నేను చూపిస్తాను. అవన్నీ మెయింటైన్ చేయాలి. ఓ, దానికి నేను షీట్ క్రియేట్ చేసిస్తాను. అందులో మీరు ఎన్ని పోస్టులు చేశారు? ఎన్ని రోజులు చేశారు? ఆ పోస్ట్ కంటెంట్ ఏంటి? ఆ పోస్ట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? మీరు అప్డేట్ చేస్తే సరిపోతది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నేను అయితే మీకు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఆల్రెడీ మీకు కొత్త అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొనున్నారు. ఆ అకౌంట్స్ ఎంతవరకు మీకు వర్క్ అవుతాయో లేదో తెలీదు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ బ్యాన్ అయితే మాత్రం వీటిని పక్కకు పెట్టేసేయండి. నేను యాక్సెస్ ఇచ్చేస్తాను. కాకపోతే మీరు కంపల్సరీగా వర్క్ కోసమైతే ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాలి. మీకు డైరెక్ట్‌గా క్లయింట్స్ వాళ్ళ అకౌంట్స్ ఇవ్వరు. మీ అకౌంట్‌కే యాక్సెస్ ఇస్తారు. మీ అకౌంట్‌కి యాక్సెస్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటది. మళ్ళీ వాళ్ళ అకౌంట్స్ అంటే వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి ఈ ఫేస్‌బుక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మనకి ఇదొక వర్క్ అకౌంట్, ఫేస్‌బుక్ అకౌంట్. ఇది ఆల్రెడీ ఇక్కడ వరకు మీరు క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఈరోజు ఫేస్‌బుక్ పేజీ అనేది క్రియేట్ చేసుకోవాలి. బిజినెస్ పేజీ. ఇది మీరు క్రియేట్ చేసుకున్న మీరు పర్సనల్‌గా వాడుకోవడానికి యూజ్ చేయండి. అది వేరే కంపెనీస్‌కి ఏమీ అవసరం లేదు. బట్ కంపెనీ వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే కొత్తగా అకౌంట్స్ ఇచ్చి క్రియేట్ చేయమంటారనమాట. జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి మీరు లేకపోతే ఫేస్‌బుక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయమంటారు. దానికి మీరు ఒక బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. మనకి అకౌంట్ తోటి పని లేదు. బిజినెస్ పేజ్ దగ్గర క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి సీ మోర్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది. పేజెస్ అని ఉంది. ఈ పేజెస్ మీద క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ మీరు ప్రొఫైల్ దగ్గరికెళ్ళి అకౌంట్స్ దగ్గర సీ ఆల్ ప్రొఫైల్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇక్కడ వచ్చేసి క్రియేట్ అని ఉంది. ఇక్కడి నుంచి కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ 2 ప్లేసెస్‌లో ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి పేజెస్. ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ పేజ్. క్రియేట్ పేజ్ అన్నాక మనకి ఇక్కడ పేజీ వచ్చింది. ఈ పేజీ వచ్చినప్పుడు మీరు కంపెనీకి రిలేటెడ్‌గా నేమ్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ నేమ్ కొన్నిసార్లు క్లయింటే సజెస్ట్ చేస్తాడు. ఆ క్లయింట్ ప్రకారమే క్రియేట్ చేయాలి. మీరు ఓన్‌గా క్రియేట్ చేయాలంటే మీరు మీకు నచ్చిన పేరు పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జస్ట్ నేను ఒక నేమ్ తీసుకున్నాను. ఇది అవైలబుల్ ఉంటే మనకి గ్రీన్ వస్తుంది. లేకపోతే రాదు. యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తది. అప్పుడు మీరు నేమ్ మార్చాలి. ఇక్కడ వచ్చేసి మనం బిజినెస్ నేమ్ ఉంటాం అనేది 100% కరెక్ట్. వేరేదేం లేకుండా సేమ్ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో వెబ్‌సైట్ నేమ్ మనది శ్రీష డిజిటల్ ఉందనుకోండి. ఇక్కడ శ్రీష డిజిటల్ అనే ఇవ్వాలి. అట్లా. తర్వాత నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది దేనికి రిలేటెడ్.
మనది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి మనం ఎడ్యుకేషన్, కన్సల్టెంట్స్ ఇట్లా ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ అని ఇవ్వచ్చు. లేకపోతే మేడం ఆ! పేజ్ నేమ్ శిరీష డిజిటల్ అంటే సిరీస్ స్టైల్ అలా ఇవ్వొచ్చా? ఆల్రెడీ ఉన్నాయండి అవి దాని మీద. మీరిప్పుడు ఓన్‌గా క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ దానికి రిలేటెడ్‌గా ఏదైనా సినానిమ్ తీసుకొని క్రియేట్ చేయండి. ఓకే మ్యామ్. యాహ్! ఒరిజినల్‌గా ఒకవేళ కొత్తగా బిజినెస్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు క్రియేట్ చేయండి ఆ నేమ్ తోటి. ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌కి క్రియేట్ చేయలేదు. ఫేస్‌బుక్ అకౌంట్స్ ఏవి అకౌంట్స్ లేనప్పుడు క్లయింట్ మీకిస్తే నాకు వెబ్‌సైట్‌కి మెయిన్ పేజెస్ క్రియేట్ చేయమంటే అప్పుడు ఆ కంపెనీ నేమ్ తీసుకోండి. ఇది ఆల్రెడీ క్రియేట్ అయినాయి కాబట్టి ఏ నేమ్ తీసుకున్నా పర్లేదు. మీరు ప్రాక్టీస్ కోసమే కాబట్టి. మనకి ఏదన్నా వర్క్ చేయమని ఆర్గానిక్ ట్రాఫిక్ కానీ ఆర్గానిక్ గా మనకి లీడ్ కావాలి అంటే వాళ్ళే యాక్సెస్ ఇస్తారు కదా ఫేస్బుక్ కి. ఆళ్ళు క్రియేట్ చేసుంటే నీకు యాక్సెస్ ఇస్తారు. క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేయమని చెప్తారు. ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను. ఓకే. జస్ట్ ఎ మినిట్. మ్యామ్ ఇప్పుడు ఏదైనా మూవీకి చేయాలంటే సేమ్ ప్రాసెసా మ్యామ్? హలో! ఓన్లీ ఒక్క మూవీకి చేస్తారా? ఆ! ఒక్క మూవీకి చేయడం అంటే ఒక మూవీ కోసం ఫేస్‌బుక్ ఫ్యాన్స్ ఏముండవు. అదే పేజెస్ ఏముండవు. జస్ట్ మూవీస్ రిలేటెడ్‌గా పెట్టుకొని ప్రతి మూవీ అప్డేట్స్ అందులో పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్. ఒక మూవీ ఎన్ని రోజులుంటది? కొన్ని రోజులు. ఒక నెల, 2 నెలలు ట్రెండ్ అవుతది. తర్వాత ఆ మూవీ గురించి పెద్దగా పట్టించుకోరు కదా! అవును. అందుకోసం అనేసి మీరు అన్నీ అంటే ఆహ్, ఏదైనా జనరల్‌గా పేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో వచ్చే మూవీస్ అన్నిటిని వాటి ఇన్ఫర్మేషన్ అట్లా అప్డేట్ చేసుకోవచ్చనమాట. దాంట్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. తర్వాత ఇక్కడొచ్చేసి నెక్స్ట్ క్రియేట్ ఎ పేజ్. ఇక్కడ బయో అని ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మన గురించి కొంచెం ఇవ్వచ్చు. లేదంటే దీన్ని ఆప్షనల్ కాబట్టి వదిలేయొచ్చు. క్రియేట్ ఎ పేజ్. ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైట్ ఇవ్వాలనమాట. ఇవ్వకపోయినా గూడా తీసుకుంటది. బట్ ఇస్తే మన ఫేస్‌బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతది. లేకపోతే లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉంది గాబట్టి మనకి అవసరం లేదు. బట్ మీకు ఇచ్చేది చూపిస్తున్నాను. ఇట్లా వెబ్‌సైట్ నేము, ఇక్కడ మన ఫోను నంబరు. అంటే బిజినెస్ నంబర్ మాత్రమే ఇవ్వాలి. పర్సనల్ నంబర్ ఇవ్వద్దు. ఇక్కడ నంబర్ ఇచ్చి మన ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి తర్వాత అడ్రస్, లొకేషన్, సిటీ ఇవన్నీ ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆన్ అవర్స్ అవైలబుల్ మనం నో అవర్స్ అవైలబుల్ అంటే డోంట్ షో ఎనీ అవర్స్ మన అవర్స్ ఏమీ చూపించదు. లేదు ఆల్వేస్ ఓపెన్ అంటే ఆల్వేస్ ఓపెన్ చూపించచ్చు. లేకపోతే ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్ అంటే మనం ఏ టైం నుంచి ఏ టైం అవైలబుల్ ఉంటామో చూడొచ్చు. మాక్సిమం సర్వీసెస్ అన్ని టైమింగ్స్ ఉంటాయి. కొన్ని 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ ఉన్న వాటికి ఆల్వేస్ ఓపెన్ అని పెట్టండి. నో అవర్స్ అంటే మీరు అవర్స్ ఏమి సెలెక్ట్ చేసుకోవద్దు అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇవి 2 మాక్సిమం మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ చేయాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ ఇక్కడొచ్చేసి లైక్ ఇట్లా క్లోజింగ్ టైమ్. ఇట్లా సేవ్ చేస్తే మనకి సేవ్ అయిపోతుందనమాట ఆ టైమింగ్. ఇక్కడ టైం సేవ్ అవుతుంది. ఇట్లా అన్ని డేస్‌కి సెలెక్ట్ చేసుకుంటాం. బట్ సాటర్‌డే, సండే నాట్ వర్కింగ్ అనుకోండి. ఇవి 2 సెలెక్ట్ చేయొద్దు. ఇన్‌కేస్ సాటర్‌డే వర్కింగ్, సండే హాలిడే అనుకోండి. ఇది సండే సెలెక్ట్ చేయొద్దనమాట. ఇట్లా మొత్తం సెలెక్ట్ చేసుకొని సేవ్. తర్వాత నెక్స్ట్.
ఇక్కడ వచ్చేసి చూడండి పేజ్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం ఈ డీటెయిల్స్ ఇచ్చే కొంది మన పేజ్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటదనమాట. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్. ఈ ప్రొఫైల్ పిక్చర్ అనేది మనకి లోగో. ఆల్రెడీ వెబ్సైట్స్ క్రియేట్ చేసుంటే ఇట్స్ ఓకే. ఒకవేళ క్రియేట్ చేయకపోతే క్యాన్వాలో లోగో అనేది డిజైన్ చేసుకుంటాం మనం. క్యాన్వాలో లోగో డిజైన్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. క్లాస్ అయిపోయినాక ఎలా లోగో డిజైన్ చేయాలో చూపిస్తాను. సరే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న లోగోస్ తీసుకుంటున్నాను. ఈ ఫోటో ఇది పిక్సెల్స్ కరెక్ట్గా లేవు. ఇట్లా లోగో అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ కవర్ పేజీ అనమాట. ఈ కవర్ పేజీ కూడా మనం క్యాన్వా యూజ్ చేస్తే క్రియేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి యాడ్ కవర్ ఫోటో అని ఉంది. ఈ కవర్ ఫోటో కూడా యాడ్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ మన బిజినెస్ని రిప్రజెంట్ చేసేలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాక్షన్ బటన్ అని ఉంది. అక్క అంటే నువ్వు ఫస్ట్ చెప్పావు కదా అట్లా ఒక పేజ్ క్రియేట్ చేసుకోమని. అదే ఒక ఫేస్బుక్ ఏది మన వర్క్ కోసమే చేసుకోమని చెప్పావు. దాంట్లో ఏంటంటే యూట్యూబ్ క్రియేట్ చేశా కదా నేను, ఆ మెయిల్ కే యూట్యూబ్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ ప్రాసెస్ నేను ప్యూరిన్ ఫ్రెష్ నాకు ఇచ్చే ముందు, నాకు యాక్సెస్ ఇవ్వక ముందు ఇప్పుడు పేజెస్ చెప్పావు కదా, అది నేను చేశాను. నాకు అర్థం కాలేదు. హలో, ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్యూరిన్ ఫ్రెష్ అదే టూ ప్రైసర్ అనే యాప్ ఇచ్చారు కదా ఫస్ట్ లో. అది అయిపోయింది కదా ప్రాజెక్ట్. ఆ యాప్ ఇవ్వక ముందు నువ్వు ఇలా చెప్పావు కదా, అంటే ఇట్లా పేజ్ క్రియేట్ చేయమని చేశాను. మళ్ళీ నీది కాకుండా నా ఫేస్బుక్ ఉంది కదా, దాంట్లో నేను సపరేట్ గా ఇంకో పేజ్ ఏంటంటే ధన్వంతరి క్రియేట్ చేశాను సేమ్ ఇట్లానే. అది ఇప్పుడు ఉంచొచ్చా తీసేయచ్చా? అంటే వర్క్ ఉంచొచ్చు. అదే నువ్వు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అదేమి అబ్జెక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఏదన్నా క్యాన్వాలో ఇమేజ్ చేసి ఇప్పుడు ఈ పేజీలో చేయొచ్చు, ప్లస్ మన ఫేస్బుక్ పేజ్ కాదు మన ఫేస్బుక్ ఉంటది కదా, దాంట్లో కూడా చేయొచ్చా? అకౌంట్ ఫస్ట్ లోనే ఉంది కదా, వర్క్ చేసుకోవాలి. అదే నాకు ఒక క్లారిటీ కావాలి. నీకు ఆల్రెడీ ధన్వంతరి పేజీ ఉంది. ధన్వంతరి ప్రోడక్ట్స్ నువ్వు ప్రమోట్ చేయాలి. అప్పుడు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ధన్వంతరికి సంబంధించిన ఫేస్బుక్ పేజీలో మీరు లోగో పెట్టుకో. నువ్వు ఏదైనా దానికి రిలేటెడ్ లోగో క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకో. అలాగే ధన్వంతరికి సంబంధించిన ఫేస్బుక్ కవర్ పేజీ కూడా క్యాన్వాలో క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకుని దాంట్లో ధన్వంతరి ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసి గ్రూప్ అవన్నీ అంటే షేర్ చేశాను. అవన్నీ ఇవన్నీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ధన్వంతరి.com హెల్త్ అని ఒక పేజ్ క్రియేట్ చేశాను. సాయి శ్రీప్రియ బొద్దులూరి అని ఫేస్బుక్ పేరేమో సాయి శ్రీప్రియ. అకౌంట్ తో పని లేదు. అకౌంట్ జస్ట్ మనం పేజెస్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము. బిజినెస్ వర్క్ మొత్తం పేజెస్ లోనే చేయాలి, అకౌంట్ లో చేయకూడదు. దానికోసం మాత్రమే మనం పేజెస్ క్రియేట్ చేస్తున్నాము. ఏ బిజినెస్ కి ఆ బిజినెస్ మనం అకౌంట్లోనే పేజీలోనే చేయాలి. అకౌంట్లో జస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్ షేరింగ్ చేసుకోవడానికి జనరల్గా యూజ్ చేయడానికి, కానీ ప్రమోషన్స్కి యూజ్ అవ్వదు. ఓకే, అదొక్కటే కన్ఫ్యూజన్. క్లాస్ అయిపోయే మధుర కే అనేది ఒక వర్క్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆ అకౌంట్తో మనకు పని లేదు. ఆ అకౌంట్ క్రియేట్ చేసి వదిలేసాం. ఇంకా అదంతే. దాంట్లో మనం ఏమీ చేయం.
జస్ట్ ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఆ అకౌంట్‌ని వాడుకుంటాము. తర్వాత నెక్స్ట్ నుంచి చేసే ప్రతి వర్క్ పేజీలోనే చేస్తాం. పేజీనే బిజినెస్ ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేసే సెట్టింగ్స్ మొత్తం పేజీలోనే ఉంటాయి. అకౌంట్‌లో ఏమీ ఉండవు. ఉమ్. కాబట్టి మేడం మేము అదే పేజీ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దానికి ఒక లోగో డిజైన్ చేసుకుంటున్నాం. దాని వెనక ఒక బ్యాక్‌గ్రౌండ్ మేడం అకౌంట్ వల్ల ఉపయోగం అంటే ఓన్లీ ఏమండి? హలో! హలో! మేడం హలో అదే మేడం వినిపిస్తుందా మేడం? చెప్పండి. అకౌంట్ ఓన్లీ మనం ఏం చేస్తామంటే షేరింగ్ అర్థం అదే ఫేస్బుక్ చెప్పండి. అకౌంట్ అనేది ఓన్లీ అదే హలో చెప్పండి సార్. అర్థం కావట్లేదు. వాయిస్ కరెక్ట్‌గా చెప్పండి ఒకసారి. చెప్పండి మేడం సార్. ఇప్పుడు చెప్పండి సార్. అ- అదే ఫేస్బుక్ అకౌంట్ ఓన్లీ మనం షేరింగ్కే యూజ్ చేస్తామా? ఓల్డ్‌వి ఓన్లీ అదే ఫ్రెండ్ రిక్వెస్ట్కి షేరింగ్కే యూజ్ చేస్తామా ఓన్లీ అకౌంట్? అకౌంట్ అసలు ఏం చేయమండి. మొత్తం పేజ్‌లోనే చేస్తాం. బట్ అకౌంట్ సపోర్ట్ తీసుకొని పేజీ క్రియేట్ చేస్తాం అంతే. ఓకే ఓకే అంటే మనం ఎన్ని పేజీలని తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే ఓకే అప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ పేజెస్ అకౌంట్ ఓపెన్ చేస్తే అనుకోండి అకౌంట్ అదే మీ అకౌంట్ ఫస్ట్ మీకు ఒక వర్క్ పర్పస్‌కి ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను కదా! జీమెయిల్ తోటి. అవును అవును మేడం అవును ఓపెన్ చేసి పెట్టుకున్నారు కదా! అవును. ఓపెన్ చేసిన దాంట్లో పేజీ క్రియేట్ చేయండి. కానీ రీసెంట్‌గానే ఓపెన్ చేసేసారు కాబట్టి అది మేబీ సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని రోజులు ఆగిన తర్వాత సపోర్ట్ చేస్తది. అప్పుడైనా గూడా పేజీ క్రియేట్ చేసుకోండి. దాని నుంచి ఏమన్నా చేయండి. మీ పర్సనల్‌ది ఎందుకు వద్దంటున్నానంటే, ఎవరన్నా క్లయింటొచ్చి, నేను మీకు యాక్సెస్ ఇస్తాను నా అకౌంట్, నా ఫేస్‌బుక్కు అన్నప్పుడు మీ పర్సనల్‌ది వాళ్ళకి షేర్ చేయడం కంటే, మీ వర్క్ పర్పస్‌గా క్రియేట్ చేసుకున్న అకౌంట్ క్రియేట్ చేస్తే మీ డేటా సేఫ్‌గా ఉంటదని నేను సెపరేట్‌గా చెప్పాను. ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి ఎప్పటికైనా యూజ్ అవుతది అని. అవును మేడం అవును ఓకే మేడం అది ఆ అవును అకౌంట్‌లో మనమేమి ఓకే మేడం పోస్టింగ్స్ గాని, షేరింగ్స్ గాని చెయ్యము. జస్ట్ ఓన్లీ పేజీలో మాత్రమే. అవును మేడం అదే ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసింది ఉంది కదా అది ఇప్పుడు మనం అదే ఫ్రెండ్స్ని యాడ్ చేసుకొని కొద్దిగా మెసేజ్ చేసినట్టు అది వర్కింగ్ అయినట్టు చేసుకోవచ్చు. ఆ ఫేస్బుక్ ఆల్గరిథం తెలుస్తుంది కదా చేయొచ్చు. అంటే మనం వాడుకుంటా పేజెస్ అనేది తయారు చేస్తే అది బ్లాక్ అయిపోతుంది కదా అప్పుడు అదే అవును. మనం రీల్స్ అయినా చూస్తుండగా కూడా అయినా కూడా ఇప్పుడు చాలా రూల్స్ మారిపోయినాయండి. కొంచెం టైమ్ గ్యాప్ అనేది కావాల్సొస్తుంది. సమ్ టైమ్స్ ఎలో అవును చేస్తుంది. సమ్ టైమ్స్ ఎలో చేయట్లేదు. మాక్సిమం నాకు తెలిసైతే నాకు గాని, మా స్టూడెంట్స్‌కి గాని ఇంతకుముందు బ్యాచెస్‌లో బ్లాక్ అయింది. అది కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి. ప్రీవియస్ బ్యాచెస్‌కి ఈ ప్రాబ్లమ్ లేదు. ప్రీవియస్‌లో మేము అవును మేడం అదే స్టార్టింగ్ 1.5 ఆ ఇయర్ నుంచి ఆల్గరిథం అవును ఆ అల్గోరిథం ఆల్గరిథంలో మారింది. ఇప్పుడు మనం ఆ ఆల్గరిథంలో మనము 1 వీక్ మినిమం అదే మనం పోస్ట్ షేర్ చేయడం మెసేజ్ చేయడం లేకపోతే యాడ్ ఫ్రెండ్స్ పెట్టడం అదే ఏమైనా పోస్ట్ రిలేటెడ్గా మనకు సంబంధించిన పోస్ట్ రిలేటెడ్గా షేర్ చేయడం చేసిన తర్వాత అప్పుడు పేజ్ క్రియేట్ చేస్తే బ్లాక్ అవుతుంది కదా అవ్వదండి. అవ్వదు. అదే అది ఓకే అదే దానికోసం కొంచెం టైమ్ గ్యాప్ తీసుకుంటే మనకు బెటర్ అన్నమాట. ఓకే ఓకే అట్లనే కొంచెం ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు పెట్టడం, ఒకవేళ జస్ట్ నార్మల్‌గా పోస్టులు షేర్ చేసుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఎప్పటికీ మీకు యూజ్ అవుతది. మీరు ఏ ఆఫీస్‌కెళ్ళినా కొంతమంది క్లయింట్స్ డైరెక్ట్‌గా మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఇవ్వండి. ఆ అకౌంట్‌కి మేము యాక్సెస్ ఇస్తామని చెప్తారు. అలాంటప్పుడు మీ పర్సనల్‌ది ఇవ్వకుండా ఇది ఇవ్వండి. దీనికి మీకొస్తది. ఇక్కడి అవును నుంచే మీరు అన్ని ఆపరేట్ అంటే లైక్ యాడ్స్ రన్ చేసినా, పోస్టింగ్స్ చేసినా మొత్తం ఈ అకౌంట్ నుంచి చేసుకుంటే మీకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటదనమాట. ఓకే మేడం అంటే ఫోన్ నెంబర్ అవసరం లేదు కదా ఇప్పుడు మెయిల్కి యూజ్ అయితే అవుతుంది కదా కొత్త అకౌంట్ కొత్త అకౌంట్ అవుతది. బట్ వెరిఫికేషన్ కోడ్ రావడానికి ఫోన్ నంబర్ కావాలండి. ఆహా ఓకే ఓకే నాకు 2 నెంబర్లు ఉన్నాయండి ఆ! కంపల్సరీగా ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. సమ్ టైమ్స్ లాగిన్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైమ్ ఓటీపీ షేర్ చేస్తది. అవునవును మన పాస్వర్డ్ అయితే మార్చుకోవచ్చు అవును ఓకే అట్లా ఉంచాలండి. ఓకే మేడం ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ మీకు కవర్ పేజ్ యాడ్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వాట్సాప్ అనమాట. బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. నార్మల్ జనరల్ వాట్సాప్ నెంబర్ ఇస్తే తీసుకోదు. కంపల్సరీ బిజినెస్ అకౌంట్ ఉండాలి. బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇచ్చి కనెక్ట్ చేసుకుంటే మనకి ఓకే అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు కాబట్టి మనం స్కిప్ చేసి ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మన అకౌంట్కి ఫ్రెండ్స్ ఉంటారు, ఫేస్బుక్ పేజ్కి ఫ్రెండ్స్ ఉండరు. మనం ఇన్వైట్ చేయాలంటే అకౌంట్ నుంచే ఇన్వైట్ చేయాలి. మనకున్న ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడ ఓపెన్ చేసి ఇన్వైట్ చేస్తే ఆ ఫ్రెండ్స్ ఈ పేజీని ఫాలో అవుతారనమాట. అట్లా మనం ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్స్ కావాలంటే అలా మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఈమెయిల్స్ ఇవన్నీ అడిగాడు కానీ జస్ట్ నార్మల్గా ఇలా వదిలేసేయండి దీన్ని. నెక్స్ట్ డన్. ఇక్కడ వచ్చేసి ఫెయిర్ అనే ఉంది కానీ మనకి గుడ్ అని రాలేదు. ఇంకా మనం ఎందుకంటే కంప్లీట్గా అడ్రస్లు ఇవ్వలేదు, వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు, ఇంకే డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఏమన్నా యాడ్ చేసుకొని ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే అబౌట్లోకి వెళ్ళండి. అబౌట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి అబౌట్ యూ అని ఉంది. ఇక్కడ మన డీటెయిల్స్ అంటే కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషనల్ వెబ్సైట్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనము ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది ఎడ్యుకేషనల్ అని. ఇంకేదైనా యాడ్ చేయాలంటే ఇంకొక 3 కేటగిరీస్ అలౌ చేస్తాడు అనమాట. దీనికి రిలేటెడ్గా 3 కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ పర్సనల్ అంటే ఆఫీస్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ. దీన్ని ఆప్టిమైజేషన్ అంటారు. ఫస్ట్ పేజ్ ఆప్టిమైజేషన్ స్టార్టింగ్ స్టెప్. నెక్స్ట్ డీటెయిల్స్ ఇంకా ఇక్కడ ఏమన్నా మన ప్రైసింగ్, అడ్రస్లు, ఏరియా, సర్వీస్ ఏరియా, మనం ఏ ఏరియాలో సర్వీస్ చేస్తున్నాము, లేక ఫౌండర్ డేట్, ఎప్పుడు మనం మన బిజినెస్ని స్టార్ట్ చేసాము, ఇవన్నీ అంటే ట్రాన్స్పరెన్సీ కోసం. ఎవరైతే క్లయింట్స్ వచ్చి మన వెబ్సైట్స్ని క్లిక్ చేసినప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వెళ్ళినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి క్లియర్గా కనిపించినాయి అంటే వాళ్ళకి మన మీద ట్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ లింక్స్, వెబ్సైట్ లింక్స్. ఇక్కడ ఇంకా మనం ఏమన్నా యాడ్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్ ఏంటంటే వెబ్సైట్ నేమ్ కానీ ఇట్లా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మన కమ్యూనిటీస్, ఫేస్బుక్ గ్రూప్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సర్వీసెస్, మనం సర్వీసెస్ ఏమేమి ఇస్తున్నామో స్పెషల్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ నేమ్స్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫర్స్ ఏమన్నా ఉంటే ఆఫర్స్ ఇవ్వచ్చు. మన ప్రమోషనల్ ఆఫర్స్ ఏమన్నా ఉంటే ఆఫర్ లింక్స్ కానీ మన బిజినెస్ సర్వీస్కి సంబంధించి, వర్క్కి సంబంధించినవి, ఇట్లా అన్ని డీటెయిల్స్ 1 by 1 హ్యాబీస్, ఎడ్యుకేషన్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. మీకు కనుక ఒక కొత్త క్లయింట్ వచ్చి మా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ఇవ్వండి మా వెబ్సైట్ కంటే ఆయన దగ్గర నుంచి ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇది ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది వెబ్సైట్. పబ్లిక్ పేజ్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవాలా? ఏంటండి? పేజ్ క్రియేట్ చేసేటప్పుడు విచ్ ఆప్షన్ ఇస్ బెస్ట్ ఫర్ యూ అంటే పబ్లిక్ పేజ్ లెక్క సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. పబ్లిక్ పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మన ఇంకా ఈ పేజీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయినాయి. ఇంతకుముందు ఈ ఆప్షన్స్ లేవు, ఇప్పుడు కొత్తగా ఇచ్చారు మనకి ఇక్కడ. మనం ఏమైనా ఫొటోస్ అన్ని షేర్ చేస్తే ఇక్కడికి వస్తాయి. మన ఫాలోవర్స్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మన మెయింటెనెన్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రివ్యూస్, రీల్స్, లైవ్, గ్రూప్స్, ఈవెంట్స్ మొత్తం ఇక్కడ మనం మేనేజ్ చేసే వర్క్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ పేజ్ స్టేటస్, యాక్షన్స్ ఇవన్నీ కూడా మన పేజీ సెక్యూరిటీ పర్పస్ మనం సెటప్ చేసుకునేవి. తర్వాత ఇన్వైట్ పీపుల్ టు కాంటాక్ట్ అంటే ఒకవేళ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఎవరిని ఇన్వైట్ చేయకపోయినా ఆఫ్టర్ ఇక్కడ నుంచి కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం పేజీ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ మనం పోస్టింగ్స్ స్టార్ట్ చేయాలి.
పోస్టింగ్స్ స్టార్ట్ చేయడం అంటే ఆల్రెడీ మీరు అకౌంట్‌లో పోస్టులు చేస్తారు కాబట్టి అందరికీ ఐడియా ఉంటది. సేమ్ అదే ప్రాసెస్. నిన్న క్రియేట్ చేసిన ఈ ఇమేజ్‌ని ఇక్కడ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినాక ఇక్కడ ఏం చేయాలంటే మనకి కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన కంటెంట్ అనేది మనం చాట్‌జీపీటీ నుంచి తీసుకోవచ్చనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి 2 ప్రాసెస్ అనమాట. ఒకటేంటంటే కంటెంట్ ఇచ్చి దానికి తగ్గట్టుగా ఫేస్‌బుక్ పోస్ట్ కంటెంట్ ఇవ్వడం. ఒకవేళ మనం మాన్యువల్‌గా చేయాలంటే ఆ ఇమేజెస్‌ని చూసి ఆ టెక్స్ట్ ప్రకారం మనం రీరైట్ చేస్తాం. లేదంటే డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్ ఇస్తాం. టెక్స్ట్ ఇచ్చి ఫేస్‌బుక్ పేజీ కంటెంట్ క్రియేట్ చేయమని చెప్తే క్రియేట్ చేస్తది. ఇంకొక ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేసి ఏ ఈ ఇది ఇమేజెస్‌కి మాత్రమే వర్క్ అవుతది. రీల్స్‌కి వర్క్ అవ్వదు ఈ ప్రాసెస్. ఇక్కడ ఇచ్చేసి క్రియేట్ సింపుల్ అండ్ పోస్ట్ విత్ ఇలా ఇచ్చేస్తే ఇమేజ్‌ని తీసుకొని ఆ ఇమేజ్‌లో ఉన్న కంటెంట్ అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తది. ఒకవేళ లేదు అనుకోండి జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్‌లైన్ అని చెప్పి ఇది మీరు టైప్ చేసినా కూడా మీకు ఇలానే వచ్చేస్తది. కొంచెం స్లో ఉంది నెట్ ఒక్క నిమిషం. ఇంకా మనకి డేటా వచ్చినప్పుడు అది తీసుకొని యాహ్! ఇక్కడ మనకి డేటా ఇచ్చిందనమాట. ఇది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్. ఒక 5, 6 ఇస్తే బెటర్. మరి ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు. కాబట్టి తక్కువ ఇస్తేనే బెటర్. కానీ కొంతమంది చాలా ఇస్తున్నారు కానీ అంత సపోర్టబుల్ కాదు. హై వాల్యూ ఉన్న మన యాక్యురేట్ రిలేటెడ్ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే బెటర్. ఇచ్చిన తర్వాత దీన్ని డైరెక్ట్‌గా మనం పోస్ట్ చేసేస్తాం. ఇక్కడ వచ్చేసి యాడ్ బటన్ అని ఉంది. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ కనుక కనెక్ట్ చేస్తే అవుతది. కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది మనకి వర్కౌట్ అవ్వదు. కనెక్ట్ చేసి ఇంక నెక్స్ట్ పోస్ట్ చేస్తే వాట్సాప్ బటన్ వస్తుంది. నాట్ నౌ. వాట్సాప్ నెంబర్ వాట్సాప్ కనుక మనకి ఇక్కడ వాట్సాప్ బటన్ పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ వాట్సాప్ అని వస్తదనమాట. అంటే డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్‌కి వచ్చేస్తది మెసేజ్. ఆ వాట్సాప్ బటన్ కనెక్ట్ చేయాలంటే మనము బిజినెస్ వాట్సాప్‌ని కనెక్ట్ చేయాలి దీనికి. ఇట్లా పోస్ట్ చేసినాక డైలీ మనము ఒకటో రెండో పోస్టులు చేస్తాము టైం బేస్ చేసుకొని. పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ ఉంది. ఈ మనకి ఫేస్‌బుక్‌లో ఒక అడ్వాంటేజ్ అంటే గ్రూప్స్ అందరూ యూజ్ చేసేది ఎక్కువ ఉండేది. అప్పుడే గ్రూప్స్‌లోకి మనం పోస్ట్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్స్ ఏమీ లేవు. ఈ గ్రూప్స్ లేవంటే గ్రూప్స్ కావాలి అంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలన్నమాట స్టూడెంట్స్. స్టూడెంట్స్ గ్రూప్స్, హౌస్ వైఫ్స్ గ్రూప్స్ ఇట్లా గ్రూప్స్ అన్నీ ఉంటాయి కదా! ఇక్కడ వచ్చేసి కింద గ్రూప్స్ ఆప్షన్ ఉంది. ఈ గ్రూప్ ఆప్షన్‌లో మనకి ఇక్కడ స్టూడెంట్ గ్రూపు, ఈ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్ గ్రూప్స్ ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్ గ్రూప్స్ అనేవి వచ్చినాయి. వీటికి మనము రిక్వెస్ట్ ఇస్తున్నాము. ఈ సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ ఇవి మనకు సెట్ అవ్వవు. మనకి రిలేటెడ్‌గా ఉండేవి. ఇంకా క్లియర్‌గా కావాలంటే స్టూడెంట్స్‌ను హ్మ్.
ఇంక బీటెక్ స్టూడెంట్ గ్రూప్స్. కానీ మీరు క్రియేట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఎక్కువ గ్రూప్స్‌లో మాత్రం జాయిన్ అవ్వద్దు. డైలీ 1, 2, 3 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇవాళ 1, 2 గ్రూప్స్‌లో జాయిన్ అయ్యారంటే రేపు 3 గ్రూప్స్, 4 గ్రూప్స్ మళ్ళీ ఒక 1 ఆర్ 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని గ్రూప్స్ ఇట్లా జాయిన్ అవ్వండి. కంటిన్యూయస్‌గా గ్రూప్స్ యాక్సెప్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఈ అకౌంట్ అంటే క్రియేట్ చేసేది ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ దాటిపోయింది కాబట్టి మనకి దీనివల్ల నేను ఇన్ని గ్రూప్స్ యాడ్ చేసినా ఏం కాలేదు. బట్ ఇప్పుడున్న అల్గారిథం అప్డేట్స్ ప్రకారం మీకు రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇనీషియల్ స్టేజ్‌లో ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ వరకు కూడా చాలా జాగ్రత్తగా గ్రూప్ జాయినింగ్ అనేది చేయండి. ఎక్కువ గ్రూప్స్‌లో వెంటనే జాయిన్ అవ్వద్దు. అలాగే పోస్టింగ్స్ కూడా సేమ్ అదే. ఇవాళ 2, 3 గ్రూప్స్‌లో షేర్ చేశారంటే రేపు ఒక 2, 3 గ్రూప్స్, 4 గ్రూప్స్ ఎక్స్‌ట్రా అంతేకాని ఎక్కువ చేయదు. అది కూడా కంటిన్యూయస్‌గా చేసినా కూడా మళ్ళీ అక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేస్తది, బ్యాన్ చేస్తది. కాబట్టి స్లోగా చేయండి. ఇది ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఆల్మోస్ట్ మీ ప్రాజెక్ట్ అయిపోయేటానికి మీకు అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి ప్రాపర్‌గా చేయడానికి. ఇప్పుడు మా గ్రూప్స్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక మన పేజీకొచ్చి ఇక్కడ మనకి గ్రూప్స్ రాలేదు కదా! ఇక్కడ రిఫ్రెష్ చేయాలి రాకపోతే. ఇక్కడ మనకి గ్రూప్స్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం అన్ని గ్రూప్స్‌కి రిక్వెస్ట్ పెట్టినా కూడా ఓన్లీ 2 గ్రూప్స్ మాత్రమే అప్రూవల్ ఇచ్చినాయి. రిమైనింగ్ గ్రూప్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంటే టైం పడతది. వచ్చినప్పుడు ప్రమోట్ చేయాలి. వచ్చినాక ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్‌గా పోస్ట్‌ని ఇక్కడ పోస్ట్ చేస్తే ఆ గ్రూప్‌లోకి షేర్ అవుతది. బట్ ఇది వచ్చేసి అడ్మిన్ అప్రూవల్ రావాలి. అడ్మిన్ అప్రూవల్ వచ్చినప్పుడే పోస్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. 2 గ్రూప్స్‌ని యాడ్ చేసుకొని డైలీ పోస్టింగ్స్ అనేవి ఏంటండి? హలో! ఇట్లా మరి గ్రూప్ షేర్ చేసిన తర్వాత ఇక్కడ సీ ఇన్సైట్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డేటా అంతా కనిపిస్తది. ఇక్కడ మనం షేర్ చేసాము. కానీ ఆ గ్రూప్స్ 2 అప్రూవల్ రాలేదు. ఇక్కడ ఏం రాలేదు. బట్ దీన్ని రేపు చూద్దాం ఎలా వస్తుంది? ఏమన్నా వస్తుందా లేదని. లేకపోతే మామూలు పేజీకి నేను చూపిస్తాను. ఎక్కడ చూడాలి? ఏం చూడాలి? ఇవన్నీ. ఈరోజు మీరు చేయాల్సిన టాస్క్ వచ్చి ఫస్ట్ టైమింగ్స్ సోషల్ మీడియా క్యాలెండర్ కింద టైమింగ్స్ సెట్ చేసి పెట్టుకోండి. ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి, లింక్డ్‌ఇన్‌కి వీటన్నిటికి. నెక్స్ట్ ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కనుక పర్సనల్ అకౌంట్ ఉంటే పర్సనల్ అకౌంట్ నుంచి మామూలుగా ప్రాక్టీస్ చేసుకోండి. కానీ దాన్ని బయటకేం షేర్ చేయొద్దు. పర్సనల్ అకౌంట్‌లో ప్రాక్టీస్ చేసుకోండి. ఈ కొత్తగా క్రియేట్ చేసిన దాన్ని మీరు కొంచెం పోస్టింగ్స్, షేరింగ్స్ స్టార్ట్ చేయండి. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నేను డైరెక్ట్‌గా మన శ్రీష ఫేస్‌బుక్ అకౌంట్స్ ఇవే మీకు యాక్సెస్ ఇస్తాను. అక్కడ పోస్ట్ చేయండి. మీకు అకౌంట్స్ యాక్టివ్ అయినాక మీరు అక్కడ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇది ఇస్తాను. ఈ 1 మంత్‌కి. ఓకేనా? మా కేటగిరీ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇవ్వాలా? బేస్డ్ ఆన్ బిజినెస్ అండి. ఖచ్చితంగా అవే ఇవ్వాలని ఏం లేదు. ప్రతి బిజినెస్‌కి ఏ బిజినెస్‌కి రిలేటెడ్ ఆ బిజినెస్సే ఇవ్వాలి. మీరు ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇస్తుంటే ఎడ్యుకేషన్ మూవీస్ అడిగారు కాబట్టి మూవీస్‌కి అడుగుతుంటే ఎంటర్‌టైన్‌మెంట్ గాని, మూవీస్ గాని లేకపోతే ఇలాంటి ఏదన్నా ఉంటే దానికి తగ్గట్టు కేటగిరీ సెలెక్ట్ చేసుకో. అంటే మనకి ఆప్షన్స్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ కన్సల్టెంట్, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ అని ఇస్తారు కదా! సో రీసెర్చ్ ఏ సెంటర్ మనది కాదు కాబట్టి అది రిలేటెడ్ కాదు. ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్ గాని, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ గాని ఇట్లాంటివేమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. రిలేటెడ్‌గా ఉన్నవే ఇవ్వాలి కేటగిరీస్. ఓకే. 3 కేటగిరీస్ వరకు అలౌ చేస్తారు. ఓకేనా? ఓకే అండి. రెండిటికి మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోండి. ఈ కామర్స్ వాటికైతే మీరు వెబ్‌సైట్ ఉంది కదా! ఆ వెబ్‌సైట్ బేస్ మీద కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోండి. అంటే లైక్ ఏ రోజు ఎలాంటి పోస్టులు పెట్టాలి ఈ కామర్స్‌కి అనేది 2
సర్వీసెస్‌కి, ఈ కామర్స్‌కి రెండిటికి 2 కంటెంట్ క్యాలెండర్స్ ప్రిపేర్ చేసుకొని టైమింగ్స్ సెట్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో! మ్యామ్ ఈ కామర్స్ అంటే శిరీష డిజిటల్, సిరీ స్టైల్ ఇవి కదా? శ్రీష డిజిటల్ సర్వీస్ సైట్ అండి. శ్రీ స్టైల్ అండ్ పుణ్యపాత్ 2 ఈ కామర్స్. శ్రీష డిజిటల్ అనేది సర్వీస్ బేస్డ్. ఈ కామర్స్ అంటే మనం ప్రోడక్ట్స్ ఏదైతే సేల్ చేస్తామో దాన్ని ఈ కామర్స్ అంటారు. ఓకే ఓకే మ్యామ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?